నేను మాట్లాడుతున్నా శిష్యుడిని. ప్లీజ్ ప్లీజ్ బ్రదర్. విజయబాబు గారు మాట చెప్పారు, చాలా గొప్ప మాట. ఎవరెవరికో ఇస్తున్నారు అలవాట్లు, ఎస్వి రంగారావుకి ఎందుకు ఇవ్వలేదు? అలాగే ఇప్పుడు నేను విజయబాబు గారి శిష్యుడు, నేను నన్ను ముందుకు అలాంటి వేసినకి ఎందుకు వెళ్ళగలుగుతున్నాను? I got right. I got right. You, my friend. You see, my friends. నేను చాలా పేదవాడిని. సినిమా పిచ్చితో మా అమ్మ ఇచ్చిన 70 రూపాయలతో మద్రాసు వెళ్ళాను. ఏం కలగానా హీరోని పతాను అదృష్టం. నా ఫుడ్డులే ఎవరు ఆదరించరా, ఇలా ఎన్నోని ఇలా అయిపోయింది. ఆ దశలో మహానుభావుడు మా గురువు శ్రీ దాసన్ నారాయణ ఆదరించి అన్నం పెట్టి హీరోని చేశారండి. నమస్తే అది చెప్పడానికి ఆదరించినప్పుడు ఇది ఏ కులం, ఇది ఏ జాతి, ఇది ఏ మతము, పోగు బంధం ఉందా, మనవాడేనా అది చూడలా. మనిషి 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 అటువంటి మనిషిని మనిషి మహోన్నతుడు. ఈవేళ విశ్వవిఖ్యాత నటసింహ బరుడు ఎస్వి రంగారావు అవార్డు అనేది ఇప్పుడున్న పద్మభూషణ్ కంటే పాత్రత్వం కంటే గొప్పగా నేను భావిస్తున్నాను. ఈ అవార్డు కమిటీకి ధన్యవాదాలు చెప్తున్నాను బ్రదర్స్. అయితే ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నా, సీఎం గారు ఉన్నారు కాబట్టి. ఇందాక మోహన్ బాబు గారు అయితే మనసు చెప్తున్నా, ఇక్కడే కాదు ప్రపంచంలో ఏ తెలుగున్నా సరే దాసన్ నారాయణ శిష్యుడు మోహన్ బాబు ఆ రానుకుంటారు. ఎందుకంటే ఆ మోహన్ బాబు ఎంత గొప్పవాడైనా సరే ఇంకా నేను తినే ప్రతి ముద్ద తినే ముందు గురువుని తలుచుకుంటాను. నా సంస్కారం నేర్చుకోవాలి. అలాంటి దశలో వ్యక్తులారా ఆయన మాట అన్నాడు, ఆ వాటి పెద్ద లెక్కలేదు నాకు పద్మశ్రీ. కానీ మోహన్ బాబు గారు ఈ పద్మశ్రులు కానీ పద్మభూషణులు కానీ భారత్లు కానీ భారతీయ గొప్ప సొత్తు కాదు, అది ప్రజల సొత్తు, అది ప్రజల సొత్తు, అది కోసం చెప్పాల్సిందే. దానికి ఇచ్చేస్తాను. మా గురికి ఏం తక్కువైంది పద్మశ్రీలా, ఏం తక్కువైంది పద్మశ్రీలా, ఏం తక్కువైంది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులా. రాంగ్ గవర్నమెంట్. నేను ఖండిస్తున్నా. ఎస్వి రంగారావు కోసం గవర్నమెంట్ టేక్ లాభ తోలిగే టేక్ పెట్టి ఉంటారే అటువంటి హారు ఉన్నటువంటి తల్లి మహానుభావుడు ఎస్వి రంగారావు గారు. You know, in British, after several people leadership, Sir Algaris, Lord Awardee, Sir Lawrence Olivier, Sir Lord Lawrence Olivier, అది అక్కడ గుర్తించింది గౌరవ స్టేజ్ ఉన్నటువంటి కళాకారుడిని. అంత మించిన మహానుభావుడు రంగారావు గారికి ఏ అవార్డు ఇవ్వదంటే ఈ గవర్నమెంట్ ఎంత దుర్మార్గం ఆలోచించుతున్నారా? చాలా దుర్మార్గండి, చాలా దుర్మార్గం. సారీ బ్రదర్స్, సారీ. సావిత్రి నుంచి మహానుభావుడు ఎవరు ఉన్నారండి చెప్పండి. కదిరి హక్బర్, సోఫియా లారెన్, ఎందుకు చాలా వీళ్ళందరూ కూడా సావిత్రి తెగ దుడుకు సార్. ఆ మహాతనికి ఏమన్నా పద్మశ్రీ ఇచ్చారా అండి? ఆ మహాతనికి ఏమన్నా భారత్ ఇచ్చారా అండి? ఎవరో నార్త్ ఇండియా ఎవరికి మన సౌత్ ఇండియా తక్కువ ఫీలింగ్ నాన్ సెన్స్. అప్పుడే అక్కడే ఏర్పడుతూ ఉంటాయి. ఎవడొక్క సూత్రం నువ్వు భారతదేశంలో ఇది నీ యొక్క సూత్రం, మాది మనందరిది. కాబట్టి ప్లీజ్, కాబట్టి ఇక్కడి నుంచి సరే గవర్నమెంట్ గుర్తించి గౌరవించి ఎవరికి అర్హత ఉందో ఆ అర్హుల్ని ఇచ్చి అవార్డు ఇవ్వాల్సిందే నేను మనసు కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో మా గురుగారు ఆహ్వానించి గౌరవించి గొప్ప మహానుడు కావాల్సినందుకు ఆ మహానుభావుడికి ఇష్టంగా నేను కోరుకుంటే వచ్చే సంవత్సరం ఇప్పుడు బాధగా ఇచ్చే కావాలి మా గురుగారికి ఇవ్వాల్సిన గవర్నమెంట్ నేను కోరుకుంటున్నాను. నమస్తే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.